ఒక కొత్త దేశంలో జీవితం స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళాలంటే ఒక రూల్ ఉంది. అదే వర్జిన్ అయి ఉండాలి. 1970లో దక్షిణ ఆసియా మహిళలు, ముఖ్యంగా ఇండియన్ పాకిస్తాన్ మహిళల మీద బ్రిటన్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ యూకే వెళ్లే మహిళలకు వర్జినిటీ టెస్ట్ చేసేవాళ్ళు. 1970లో మహిళలు యూకేకి వీసా లేకుండా వెళ్ళాలి అంటే ఒక కండిషన్ ఉంది. అదే యూకేకి వెళ్ళిన తర్వాత 3 నెలలలోపే పెళ్లి చేసుకోవాలి అని. యూకే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కి ఒక డౌట్ వచ్చింది, అసలు వీళ్ళంతా నిజాలా చెప్తున్నారా లేదా అని. అందుకే వర్జినిటీ టెస్ట్ని మొదలుపెట్టారు. ఎందుకు పర్టికులర్గా ఇండియన్ పాకిస్తాన్ మహిళలని టార్గెట్ చేశారు? ఎందుకంటే సౌత్ ఏషియన్ ఉమెన్స్ పెళ్లికి ముందే సెక్స్లో ఇన్వాల్వ్ కారని వీళ్ళు నమ్ముతుంటారు. ఈ టెస్ట్ డాక్టర్స్ కాకుండా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చేస్తారు. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్తో 1979లో జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ టెస్ట్ని బ్యాన్ చేయించారు. ఈ సంఘటన మహిళా హక్కులను ప్రపంచానికి గుర్తు చేసింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో తెలియజేయండి.